హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మరియు లంచ్లోకి కూడా దొండకాయ పచ్చడి అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తా. దొండకాయలు పండిపోయిన పాడేసుకోకండి, నేను చెప్తున్నాను. ఇలా తయారు చేసుకోండి, కంపల్సరీ తినేస్తాను. నేను పండిపోయిన దొండకాయలతో కూడా ఇలా పచ్చడి చేస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి కంపల్సరీ ఇలా ట్రై చేయండి. ముందుగా దొండకాయలు ఇలా కట్ చేసుకోండి, బాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పచ్చిమిర్చి కావాల్సినవి తీసుకోండి, ఎందుకంటే పల్లీలు వేస్తున్నాం కదండి, కొంచెం ఎక్కువే పడతాయి. పల్లీలు తీసుకోండి, ఇంకా కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు తీసుకోండి. ఇవన్నీ మనం పచ్చళ్ళలో వేసుకుని ఆడుకోవాలి. దొండకాయలు చూసారు కదండి, అలాగా క్యూబ్స్లా కట్ చేస్తాను, అలా కట్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకొని మన పచ్చిమిర్చి ఇంకా పల్లీలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. బాగా దోరగా వేగిన తర్వాత మన మిక్సీలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ ఆయిల్ వేసేసుకొని దొండకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోండి. దొండకాయలు కూడా బాగా మగ్గిపోవాలండి. దొండకాయ బాగా మగ్గిపోవాలంటే ఇప్పుడు సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ కానీ లేకపోతే కల్లుప్పు కానీ ఏదో ఒకటి వేసేసుకుంటే దొండకాయ ముక్క అనేది బాగా మగ్గిపోతుంది. బాగా మగ్గితేనే బాగుంటుందండి ఆయిల్లో అనేది, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, పచ్చివాసన వస్తుంది. అందుకని దొండకాయ గురించి ఒకటి చెప్తా అన్నాను కదండి మొన్న ఒక వీడియోలో. దొండకాయ అనేది ఒక కవి ఉన్నారు కదండి, మన కవుల్లో పోతన బామ్మర్ది గారైన శ్రీనాథుడికి బాగా తెలివితేటలండి. ఎంత అంటే చెప్పలేము. చిన్నప్పటి నుంచి అంట వాళ్ళ మదర్ ఏం చేసేవారంటే తెలివితేటలు అనేవి తట్టుకోలేక ఇంకా కవిత్వం ఇంకా అలా 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 ఇంకెంత కట్టలు తెంచుకుని వచ్చేసే అంత కవిత్వం అంటండి. అయితే తన తల్లి అది అధిగమించి ఎక్కువైపోతుందని చెప్పేసి దొండకాయ పందిరి కింద కూర్చోబెట్టి రాపించేవారంట. అంటే కొంచెం దొండకాయ పందిరి కింద కూర్చుంటే కొంచెం తెలివితేటలు అనేవి తగ్గిపోతాయి ఇంకా అని చెప్పేసి. ఈ స్టోరీ అంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ చెప్పారు, అందుకే మీకు చెప్తున్నాను. అలాగా ఆయన అంతా గొప్ప వ్యక్తి శ్రీనాథుడు. అలా దొండకాయ పాత కింద కూర్చుని కవితలు రాసేవారటండి. ఇది నాకు తెలిసిన విషయం, మీకు చెప్పాను. దొండకాయలు కూడా బాగా మగ్గిపోయాక మిక్సీలో తీసుకున్నాం కదండి, ఇంకా మిక్సీలో మనం ఎల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు వేసేసుకొని ఒకసారి ఫోర్స్గా గ్రైండ్ ఆడేసుకోండి. ఆ తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా పేస్ట్లా ఆడుకోండి. వాటర్ అసలు వేయొద్దు, వాటర్ ఏమీ అవసరం లేదు, ఆ దొండకాయలకి మొత్తం నలిగిపోతుందండి. అంతే. నేనైతే ఇదిగోండి గట్టిగా తీసిన చట్నీ ఇలాగా అంటే అన్నంలోకి అందులో ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోండి. తినేటప్పుడు నూనె కానీ నెయ్యి కానీ లేకపోతే వేసుకుని తింటే చాలా అంటే అన్నంలో టేస్టీగా ఉంటుందండి. ఇంకా మామూలుగా అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి ఏంటంటే తాలింపు వేసానండి. చూసారు కదండి, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అన్నీ వేసేసి కరివేపాకుతో సహా తాలింపు వేసి కొంచెం లూజ్గా కలుపుకున్నాం కదండి. అది నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.